మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. దైవస్వరూపము ఒకటే, ఆకారము నిరాకారము అదే. ఆకారము ఏదైతే ఉంటుందో అది నిరాకార స్వరూపం నుండి వచ్చింది. మరి ఆకారం లేనటువంటి ఆ స్థితి నుండి ఆకారం ఎలా వచ్చింది, నిరాకారం నుండి ఆకారం ఎలా వచ్చింది అంటే, ఇక్కడ సైన్స్ కూడా ఏం చెప్తుంది అంటే, సమస్తంగా ఒక శక్తి ఉంది, శక్తి నుండే పదార్థాలు రావడం అనేటువంటిది జరుగుతుంది. శక్తి అయితే ఉంది, అది ఎక్కడి నుండి వచ్చిందో ఎక్కడికి వెళ్తుందో నాకైతే తెలియదు, కానీ సృష్టిలో శక్తి ఉంది, శక్తి నుండే పదార్థాలు తయారవుతున్నాయి అని చెప్పేసి నేను తెలుసుకున్నాను అని చెప్పేసి ఒక సిద్ధాంత పూర్వకంగా మ్యాథమెటికల్గా E=mc² అని చెప్పేసి ఐన్స్టీన్ గారు చెప్పడం జరిగింది. ఇది అంటే ఇప్పుడు శక్తికి ఆకారం లేదు కదా, ఏ శక్తి అయినా కూడా ఆకారం లేదు, కానీ దాని నుండి ఆకారం వస్తుంది. సృష్టిలో ఉండేటువంటి సమస్త విశ్వం అంతా కూడా, భూమి, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా శూన్యం నుండి వచ్చింది. మరి శూన్యం అంటే ఏమీ లేదు, మరి లేని దాని నుండి ఎలా వచ్చింది? అదే దైవత్వము, అదే డివైన్ పవర్. అది ఏమిటి అనేటువంటిది ఆ స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అంతవరకు వారు చెప్పినటువంటి విషయాలను మనము అవగతం చేసుకొని చెప్పుకోవడం మాత్రమే ఉంటుంది. ఇదే వాస్తవం. దక్షిణామూర్తి తత్వం ఉంటుంది. దక్షిణామూర్తి తత్వం ఏంటి? అసలు నిరాకార స్వరూపము. అక్కడికి వెళ్ళి అది కదలదు మెదలదు దక్షిణామూర్తి అండి అంటారు. అంటే ఎవరు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండేటువంటి వల్ల ఆయన మహానుభావుడు దక్షిణామూర్తి అండి అంటారు. అంటే ఆ దక్షిణామూర్తి తత్వం ఏదైతే ఉంటుందో అది కదలదు మెదలదు, అది అలాగే ఉంటుంది. మరి దాని గురించి అర్థం కావాలి అంటే అది ఆ స్థాయిలోకి మనం వెళ్ళినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. కానీ మీరు ఆ స్థాయిలోకి వెళ్ళగలరా అంటే, మన విధానాలు ఉన్నాయి కదా, సనాతన ధర్మంలో మానవుడే మహనీయుడు, మానవుడే మాధవుడుగా మారేటువంటి విధానం ఉంది. అనాది కాలంగా ఇది నడుస్తూనే ఉంది. అయితే ఈ నిరాకార తత్వంలోకి ఎప్పుడైతే మీరు వెళ్తారో, ఆ వెళ్ళిన తర్వాత ఆ నిరాకార తత్వం యొక్క స్థితి ఏమిటి అంటే మాట్లాడడానికి వీలేదు. అంటే ఆ తెలిసినటువంటి వారు కూడా అలా స్తబ్దుగా ఉండిపోవాల్సిందే. ఇది విధానం. అయితే ఆ స్థాయి నుండి వచ్చినటువంటి ఈ శక్తి ఏదైతే ఉందో, నిరాకారం నుండి ఆకారం దాల్చినటువంటి శక్తి ఏదైతే ఉందో, అది సమయానుకూలంగా స్పందిస్తూ ముందుకు వెళ్తుంది. నిరాకారము శివం అంటే శుభం. మరి నిరాకారమే కదా, దానికి ఆకారం లేదు అని అనుకున్నప్పుడు దానిని మన ఇంద్రియాలకు గోచరమయ్యేటువంటి విధంగా ఒక శివలింగాన్ని మనం ఈ విధంగా అని చెప్పేసి చేయడం జరిగింది. అదే ఎందుకు జరిగింది అంటే, ఇప్పుడు ఏదైనా సరే ఒక శక్తి ఎక్కువగా నిల్వ ఉండేటువంటి షేప్ ఏదైనా ఉంది, ఆకారం ఏదైనా ఉంది అంటే అది శివలింగ ఆకారమే. దీన్నే సిలిండ్రికల్ షేప్ అంటారు. ఆటమిక్ ఎనర్జీ స్టోర్ చేయడం కానీ అంతవరకు ఎందుకు మన గ్యాస్ సిలిండర్లు కూడా ఆ షేప్లోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. అది అలా వస్తుంది. కనుక ఇది మనం గుర్తుంచుకోవాలి. అంటే ఎనర్జీ అనేది ఆ స్థాయిలో అది అలా ఉంది అని మన వాళ్ళు అంతర్ముఖంగా తెలుసుకొని అలా ఒక ఆకారం చూపించేసి ఇలా చేసుకోండి. ఎందుకంటే అది డివైన్ పవర్ కదా, దాని నుండే సమస్తమైనటువంటి ఈ విశ్వం అంతా కూడా వచ్చింది. విశ్వం అంటే అంటపిండ బ్రహ్మాండాలు మామూలు కాదు కదా, సమస్తమైనటువంటి ప్రకృతి సృష్టి మొత్తం కూడా వచ్చింది కదా. ఇవి చూసే మనం అమేజింగ్ అంటాం. ఇంకా భూమి దాటిన తర్వాత ఉండేటువంటిది ఇంకా ఎంత అమేజింగ్గా ఉంటుందో, ఆశ్చర్యంగా ఉంటుందో. అది ఒక గొప్ప శక్తి స్థాయి. అందుకనే మనము ఎంత సైన్స్ కానివ్వండి, ఎంత శోధన కానివ్వండి, హేతువాదులు కానివ్వండి, సైంటిస్టులు కానివ్వండి, ప్రకృతిలో ఉండేటువంటి ధర్మాలను తెలుసుకొని ఇది ఈ ధర్మము మనం ఇలా ఉండాలని చెప్పడమే జరుగుతుంది. ప్రకృతిలో లేనటువంటి విషయాలను ఏ సైంటిస్ట్ కూడా చెప్పలేడు. ప్రకృతిలో ఉంటే ఇది ఉంది, నీరు డౌన్కి వెళ్ళిపోతుంది, నీరు పల్లం వైపు వెళ్తుంది, అగ్ని ప్రతిదాన్ని దహించి వేస్తుంది. ఇలా సృష్టిలో ఉండేటువంటి నియమాలను తెలుసుకొని ఆ నియమాలకు ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అనేటువంటిది చూపించి దాని ద్వారా
ఇంకా ఇతరమైనటువంటి వస్తువులు కనుక్కోవడం కానీ ఇంకా ఇతర వాటికి అప్లై చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇది మనము 200% అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక అక్కడి నుండి అంటే శక్తి స్థాయి కదిలి వస్తూ ఉండేటువంటి సందర్భంలో ఈ వైబ్రేషన్ అనుకూలంగా, ఈ వైబ్రేషన్ ప్రకారం, వైబ్రేషన్ థియరీ అంటారు, ఈ సృష్టి అంతా కూడా అది ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఈ వెళ్ళేటువంటి సందర్భంలో ఒకే శక్తి స్థాయి ఒకటే అయినప్పటికీ కూడా సందర్భానుసారంగా అది రకరకాలుగా స్పందించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. రకరకాలుగా స్పందిస్తుంది, ఇది గుర్తుంచుకోవాలి. శివుడే రుద్రుడయ్యాడు. శివుడు అంటే శుభం, శుభం, ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఆయన రుద్రుడిగా ఉన్నప్పుడు కాలాగ్ని రుద్ర, అదే నీలకంఠుడిగా ఉన్నప్పుడు, వీరభద్రుడిగా ఉన్నప్పుడు, మహంకాళ మహాభైరవుడిగా ఉన్నప్పుడు అది. అలాగే ఈ శక్తి నుండి వచ్చినటువంటి ఆకారం దాల్చినటువంటి ఇంకొక శక్తి ఏదైతే ఉంటుందో, ఇప్పుడు శివాని, రుద్రాని, కాళి, భగల, దశమహావిద్యలు, శృంఖలాదేవి, ఇలా అన్నీ కూడా రావడం జరిగింది. మరి ఒకటి ప్రశాంతంగా ఉంటుంది, లలితమ్మవారు చూడండి చాలా ప్రశాంతంగా ఉంటుంది, కమలాత్మికం చూడండి ప్రశాంతంగా ఉంటుంది, కమలాత్మికకి ఇంకొక రూపం కూడా ఉంటుంది చాలా శక్తివంతంగా. లక్ష్మీదేవికి శక్తివంతమైనటువంటి ఇంకొక రూపమే, అంటే కొంత ఖాళీ విధానము కలవడం వల్ల ఏర్పడినటువంటి రూపమే ప్రత్యంగిర. మనకు తెలిసిందే కదా, అంటే ఏ స్థాయి ఆ స్థాయి ఉంటుంది. కనుక ఒకే ఒక విధానమే అన్ని రకాలుగా వస్తుంది. విష్ణువే నారసింహుడు అవుతున్నాడు, వరహస్వామి అవుతున్నాడు, విష్ణువే ప్రశాంతంగా శ్రీకృష్ణ భగవానుడు అయ్యాడు, శ్రీరాముడు అయ్యాడు. ఆయా యుగాలకు అంటే ఆయా యుగ ధర్మాన్ని అనుసరించి ఏ విధమైనటువంటి స్థితి ఉండాలో ఆ విధమైనటువంటి స్థితిని చూపిస్తూ ముందుకు వెళ్ళడం. అయితే ఇక్కడ మనము దైవము ఒకటే అయినప్పటికీ ఆ ఒక్క దైవాన్ని మనం రకరకాలుగా, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు భగవంతుడికి రూపం లేదు, రూపం పెట్టుకొని మీరు చేస్తున్నారు. ఆకారం లేనటువంటి దాని నుండే కదా ఆకారం వచ్చింది. ఆకారం లేనిది, ఇప్పుడు భగవంతుడికి రూపం లేదు కానీ భూమి కమ్మంటే భూమి అయింది, సూర్యుడు కమ్మంటే సూర్యుడు అయ్యాడు, మానవుడు కమ్మంటే మానవుడు అయ్యాడు, పక్షులు కమ్మంటే పక్షులు అయ్యాడు. ఎలా అవుతాయి అలా? కండి అంటే ఎలా అవుతాయి? తనలో ఉండేటువంటి శక్తి బహిర్ముఖమై తనలో ఉండేటువంటి ఆ శక్తి బయటికి వచ్చి అది రూపుదాలుస్తుంది. మేనిఫెస్టేషన్ థియరీ ఉంటుంది. ఇప్పుడు కొంత డబ్బు కావాలి, లేదా ఐఏఎస్ ఐపీఎస్ పాస్ కావాలి, సెలెక్ట్ కావాలి, ఇంకా ఏదైనా కావాలి అనుకున్నప్పుడు, కావాలి అంటే గబుకొని అవుతుందా మీకు? నేను ఐఏఎస్కి సెలెక్ట్ కావాలంటే అవుతుందా? కాదు కదా. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు, సబ్జెక్టులు చదువుకోవడం కావచ్చు, ఆ స్థాయి నాలెడ్జ్ని పెంచుకోవడం కావచ్చు, శ్రమ పడడం కావచ్చు, ఇత్యాది అన్నీ కూడా, అంటే నీలో నుండి ఆ ఎనర్జీ బయటికి వచ్చినప్పుడు అవన్నీ మేనిఫెస్టేషన్ కావడం అనేటువంటిది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. అంటే తనలో ఉండేటువంటి శక్తి బయటికి రావాలి, తనలో ఉండేటువంటి శక్తి, ఆకారం యొక్క శక్తి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి అదే ఆకారంగా ఉంది, అదే నిరాకారంగా ఉంది. అందుకే సనాతన ధర్మంలో చాలా శక్తివంతంగా చెప్పడం జరిగింది. నిరాకార స్వరూపం ఉంటుంది, శివతత్వం ఉంటుంది, దానిలో నుండి వచ్చినటువంటిది అర్ధనారీశ్వర తత్వము. అంటే రెండు, కదిలినది కదిలిన శక్తి రెండు కలిసి ఉంటాయి. ఆ తర్వాత ఆదిశక్తి, అంటే దాంట్లో నుండి కదిలినటువంటిది అది పూర్తిగా బహిర్ముఖం కావడం జరిగింది, దాని నుండి అనేక రావడం జరిగింది. ఇంత సైన్స్ పరంగా ఎంత స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఒక శక్తి, ఆకారం లేనటువంటి ఒక శక్తి కొంత ముందుకు వచ్చి కదిలినటువంటి శక్తిగా ఉండి, తర్వాత కదిలి అంటే ఒక పద్ధతి ప్రకారం చెప్పడం జరిగింది. అది ఎంత గ్రహించి ఎంత లోతుల్లోకి వెళ్తే అది చెప్పడం జరుగుతుంది. చాలా గొప్ప విధానం అది. అయితే ఇక్కడ ఈ విధానము బయటికి వచ్చేటువంటి సందర్భంలో ఇప్పుడు తనలో నుండి ఇక్కడ ఆ నిరాకార తత్వంలో ఉన్నది ఏదో సంథింగ్ ఈజ్ దేర్, అది శక్తే, కదిలినటువంటి శక్తే. కానీ కదిలి బయటికి వచ్చే సందర్భంలో దానిలో నుండి ఒక చైతన్య స్వరూపము ఇండివిజువల్గా ఏదైతే ఒకటి నడుస్తుందో దాని నడిచేది అదే అయినప్పటికీ కూడా లోపల ఆ శక్తిని ఇచ్చేటువంటి
ఆ నిరాకార తత్వము వెంటనే రావడం జరిగింది. కొంచెం అర్థం కావడం కొద్దిగా కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు శివాని ఉంది, పార్వతి ఉంది, పరమేశ్వరుడు, పార్వతి పరమేశ్వరుడు, పార్వతీదేవి ఉంది. కానీ అంతర్గతంగా పరమేశ్వరుడు వచ్చాడు. రుద్రాని ఉంది, అంతర్గతంగా రుద్రుడు వచ్చాడు. భద్రకాళి ఉంది, కాళి, మహాకాళి, మహంకాళి, మహంకాళ అంటే వెంటనే రావడం జరిగింది. అంటే బయటికి వస్తున్నప్పుడు వెన్నంటే ఒక శక్తి, వెన్నంటే అంతర్గతమైనటువంటిది, అది చైతన్య స్వరూపం అనండి, దానికి ఇంకేదో పేరు పెట్టండి, అది రావడం అనేటువంటిది జరిగింది. కనుక మనము ఇక్కడ మన సమస్యను బట్టి, మన సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను నిర్మూలన చేయాలి అని అనుకున్నప్పుడు ఆ సమస్యకు తగినటువంటి విధంగా ఆ వైబ్రేషన్ పవర్ అనేటువంటిది వచ్చినప్పుడే ఆ సమస్య నిర్మూలన అవుతుంది. ఎవరైనా ఒక బలంగా ఉండేటువంటి వ్యక్తి చెప్పడానికో ఇబ్బంది పెట్టడానికో వస్తున్నప్పుడు అంతకన్నా ఎక్కువ బలాన్ని చూపించినప్పుడు అతన్ని అనగదొక్కడమో, లేకపోతే అతడు ఏదైతే అనుకొని వస్తున్నాడో అది అతనికే తిరిగి కొట్టేటువంటి విధంగా ఉండడమో అది చేయొచ్చు. కనుక ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మంత్ర విధానం ఉంటుంది. సర్వ శుభాలను ఇచ్చేటువంటి ఆ శివతత్వం యొక్క శివాని మనం తీసుకొని ఒక అద్భుతమైనటువంటి శ్లోకంగా అంటే పెట్టడం జరిగింది. కొన్ని సందర్భాలలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. నేను చెప్పాను కదా లోగడలో ఒక వీడియోలో, ఆ శ్లోకాలు మంత్రంతో సమానమా అన్నంత విధంగా వాటి యొక్క రిజల్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే నేను ఒక వీడియోలో ఎవరైతే మంత్ర ఉపదేశము లేని వారు, మంత్రము చేయడము ఇబ్బంది అని అనిపించినటువంటి వారు, కానీ జపం చేయడం కష్టం అనిపించుకునే అని ఆ భావనలో ఉండేటువంటి వారందరూ కూడా ఈ నారసింహ శ్లోకాన్ని చేయండి అని చెప్పేసి నేను శ్లోకాన్ని పెట్టడం జరిగింది. అది చేస్తూనే మీరు ఈ శ్లోకాన్ని కూడా మీరు చేయండి. చాలా శక్తివంతమైనటువంటి రిజల్ట్ను పొంది తీరుతారు. ఇక అదేంటంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇది ఒక విధానం. ఈ గౌరీ అనేటువంటి ప్లేస్లో మనము దేవి నమోస్తుతి అని కూడా పెట్టుకోవచ్చు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతి. ఈ శ్లోకంలో ఏముంటుంది అంటే సర్వమంగళ మాంగళ్యే, మంగళము శుభకరము, సర్వమంగళ మాంగళ్యే నిరంతరము అన్ని రకాలైనటువంటి శుభాలను వసిగేటువంటి శివే, శివతత్వం ఏదైతే ఉంటుందో శివాని శరణ్యే, ఆ అమ్మవారికి మనం శరణు పెడుతున్నాం. శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇందులో శివ తత్వము వచ్చింది, శివాని వస్తుంది, అలాగే నారాయణి లక్ష్మి వస్తుంది, తర్వాత గౌరీ వస్తుంది. ఈ గౌరీ అని ఎక్కడైతే ఇక్కడ ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఈ విధమైనటువంటి శ్లోకాన్ని ఎక్కువగా మహిళలు చేయాలి. చిన్నపిల్లల నుండి మొదలుకొని స్త్రీలు ఎవరైనా సరే అంటే వారి జీవితం ఎండింగ్ వరకు దీన్ని మనం చేయవచ్చు. ఎందుకంటే సర్వశుభాలు, ఈ శ్లోకం యొక్క శక్తివంతమైనటువంటి అర్థం ఏంటంటే నిరంతరము శుభాలే కావాలి. పిల్లలు బాగుండాలి, భర్త బాగుండాలి, గౌరీ. అందుకని గౌరీ విధానము ఉంది కనుక స్త్రీలు ఎక్కువగా చేయాలి. పురుషులు కూడా చేయొచ్చు, కానీ స్త్రీలు అది ఎక్కువగా వాళ్ళకు ప్రాముఖ్యత ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. భార్య, పిల్లలు, కుటుంబము, సౌఖ్యము చాలా చక్కగా ఉండాలి అనేటువంటి ఉద్దేశం ఉండేటువంటి ప్రతి వ్యక్తులు కూడా, ఎవరైనా సరే స్త్రీలందరూ కూడా ఈ శ్లోకాన్ని ఆచరించాలి. ఇక పురుషులు దేవి పెట్టుకోవాలి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. లేదు మేము కూడా గౌరీ పెట్టుకుంటాం గురుగారు అంటే పెట్టుకోవచ్చు. అది పెట్టుకోవడము పెట్టుకోకపోవడము అనేటువంటిది మనము దేనికోసమైతే చేస్తున్నాము అనేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. మీరు దేవి పెట్టుకోవచ్చు, గౌరీ పెట్టుకోవచ్చు. గౌరీ అంటే ఒక ప్రత్యేకంగా మహిళలు గౌరీ వ్రతాలు చేస్తుంటారు. ఏదైనా
ఆ అశుభాలు ఉంటే ఈ గౌరికి సంబంధించినటువంటి మంత్ర విధానం కానీ జప విధానం కానీ చేయాలని చెప్పేసి అనడం జరుగుతూ ఉంటుంది. కనుక ఈ గౌరి అనేటువంటిది వాళ్ళకు బాగా ఉంటుంది. ఇక మగవాళ్ళందరూ కూడా మీరు ఇలా చేసుకోవచ్చు. లేదు ఎలా చేసుకున్నా కూడా మీకు ఎలాంటి నష్టం ఉండదు. ఏ విధంగా చేసుకున్నా కూడా మీకు చాలా శుభాలు లాభాలే ఉండడం జరుగుతూ ఉంటుంది. సంకల్పం ముందు చెప్పుకొని చేసేసుకోవాలి. ఇది శ్లోకమే అయినప్పటికీ కూడా మీరు ముందు ఓంకారం పెట్టేసుకొని చివర స్వహ కానీ నమః కానీ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. చాలా శక్తివంతమైనటువంటి విధానం. అంటే మీరు పూజలలో ఉండేటువంటి వారు ముందు ఏం చేయాలి? పూజలు మీరు జనరల్గా మీరు చేసేదేంటి? దీపారాధన చేస్తారు, ధూప దీప నైవేద్యాలు ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత నమస్కారం చేసేసి మీ సంకల్పం చెప్పేసేసి లోకడ నేను చెప్పినటువంటి నారసింహం యొక్క శ్లోకాన్ని పఠించండి. తర్వాత అది ఒక 108 టైమ్స్, వీలుంటే ఇంకా ఎక్కువ సార్లు కూడా మీరు చేసుకోవచ్చు. ఎంత ఎక్కువ చేస్తే అంత ఫలితం ఉంటుంది బిడ్డ. ఒకటి గుర్తుపెట్టుకుంటే విపరీతంగా సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కాస్త ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే మంచిది. ఇక అది అయిపోయిన తర్వాత ఇది కూడా మీరు చేసుకోవచ్చు. చాలా శక్తివంతంగా ఈ రెండు చేసినటువంటి వారికి అసలు జీవితం చాలా అద్భుతంగా ముందుకు సాగడం అనేటువంటి జరుగుతుంది. నేను పదే చెప్తున్నాను, సమస్య వచ్చిన తర్వాత మీరు ఇబ్బంది పడకండి. సమస్య రాకుండా చూడండి. సమస్య రానప్పుడే మీరు చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే అసలు సమస్య ఉండదు కదా. ఒక పిల్లవాడికి ఇప్పుడు ఎగ్జామ్ ఉంటుందండి. స్కూల్ ఎన్ని సుమారుగా అనుకుందాం ఒక 9 నెలలు ఉంటుంది అనుకుందాం. కరెక్ట్గా 9-10 ఉంటుంది. అయితే ఈ హాలిడేస్ అవన్నీ తీసేస్తే 9 అనుకోండి. 9 నెలలు ఉంటుంది. మొదటి నుండి ఆ బాబు కానీ పాప కానీ సిస్టమేటిక్గా ఎప్పటికప్పుడు చదువుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఎగ్జామ్ చాలా హ్యాపీగా రాస్తారు, రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. వాళ్ళకి ఎగ్జామ్లో సమస్యలు ఎందుకు వస్తాయి? చదువు అన్నప్పుడు వస్తుంది. చదువు సరిగ్గా లేదు కనుక ఇది నేను రాస్తానో రాయనో, ఆ దుర్దా ఏ క్వశ్చన్స్ వస్తాయో ఏమిటో రకరకాలుగా ఇదంతా కూడా మీ మానసిక ఇబ్బంది కూడా, మానసికంగా కూడా మీరు ఇబ్బంది బాగా ఫేస్ చేస్తుంటారు. అందుకని అదే మీరు ఒక పద్ధతి ప్రకారం మొదటి నుండి ఇప్పుడు ఈ మంత్ర విధానాలు ఇవన్నీ పట్టుకొని వెళ్ళిపోయారనుకోండి, జపం చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, జపము అనేటువంటిది సనాతన ధర్మంలో ఒక భాగము, ఇది హయ్యెస్ట్. మీరు చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, ఇక మన హ్యాపీగా ఎగ్జామ్ రాసినట్టే జీవితం అంతా కూడా మనకు అంత అనుకూలంగా మారుతాం. సమస్య లేకుండా ఉండడము అనేటువంటిది ఉత్తమము. జీవితంలో ఒక్కొక్కరు వచ్చి చెప్తుంటే అసలు ఏంటి ఈ జీవితాలు అనిపిస్తూ ఉంటుంది. అంత దారుణంగా ఉంటుంది. వీటికి కారణం ఏంటంటే కర్మలు. ఇప్పుడు నక్షత్ర గ్రహ దోషాల యొక్క ప్రభావం వల్ల ఇబ్బంది పడేటువంటి వారు ఒక 20%. అలాగే ప్రయోగ దోషాల వల్ల ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, దృష్టి దోషాల వల్ల ఇబ్బంది పడేటువంటి వారు కూడా ఒక 20%. మిగతా 60% అంతా కూడా జీవన విధానం ఎలా వెళ్ళాలో తెలియక సెల్ఫ్ డిస్ట్రాయింగ్, అంటే వారికి వారే రాంగ్ రూట్లో వెళ్ళడము, వారికి వారే పతనం చేసుకోవడము, డిసిషన్ మేకింగ్ అనేది సరిగ్గా లేకపోవడము, వారి మీద వీరి మీద వాళ్ళు అలా చేశారు వీళ్ళు అలా చేశారు అని చెప్పేసి జీవితాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి బదులుగా ప్రతికూలంగా వారికి వారే మార్చుకుంటూ ఉంటారు. చాలా సమస్యలన్నీ కూడా ఇలా వస్తుంటాయి. కనుక అన్నీ మనం ఇలాంటి ఏవి కూడా రాకుండా ఒకటి సరైనటువంటి నిర్ణయం తీసుకుంటూ సరైనటువంటి విధంగా ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, అన్ని గ్రహాల నుండి మొదలుకొని ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ శ్లోకము మొదటి నుండి కనుక చేసినట్టయితే మీ కుటుంబము అనేటువంటిది చాలా సుఖశాంతులతో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, సమస్య రాకముందే మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం